నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూహెచ్ చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి పద్మరాజు డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా కొయ్యూరు మండల ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి తమ డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజు మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు 23,000 మందికి అక్రిడేషన్లు ఉండగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలను కుంటి షాకుగా చూపిస్తూ 9,000కు కుదించింది అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినా నేటికి కొత్త అక్రిడేషన్లపై దృష్టి సారించలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3 పర్యాయాలు పాత అక్రిడేషన్లనే పొడిగిస్తూ కాలయాపన చేయడం వల్ల వేలాది మంది అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అందే రాయితీలను, సౌకర్యాలను పొందలేకపోతున్నారన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం స్పందించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్లో ఉన్న అడ్డంకులను తొలగించి మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, రాష్ట్ర, జిల్లా అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్కు ప్రాతినిధ్యం కల్పించాలని, అర్హులైన విలేకరులకు ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కొయ్యూరు మండల సీనియర్ పాత్రికేయులు ఎస్వి రమణమూర్తి, ఎం దొరబాబు, కె సత్యనారాయణ, టి లవకుశ, పి సత్యనారాయణ, సురేష్ కుమార్, పందిరి సత్యనారాయణ, వరసూర్య, జె సత్యనారాయణ, ఎన్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు తత్సరం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత్రికేయులు చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కూడా రద్దు చేసి వాటిని బాగా కుదించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే యూనియన్ అనేక పోరాటాలు సాగించింది. దీనిలో భాగంగానే గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా కొత్త అక్రిడేషన్ మంజూరు చేయకపోగా ఉన్న వాటిని పొడిగిస్తూ కాలయాపన చేస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మంది వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఉండగా గత వైసీపీ ప్రభుత్వం వాటిని 9,000కు కుదించింది. అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ విధమైన రాయితీలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి జీతభత్యాలు ఆశించకుండా నిరంతరం ప్రజాసేవకే పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పట్ల స్పందించాల్సిన ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈరోజు జర్నలిస్టుల కోరికల దినంగా పాటిస్తూ స్థానిక తహసీల్దార్ వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగానే వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలని, అలాగే హెల్త్ స్కీమ్లో ఉన్న అడ్డంకులను తొలగించాలని, హౌస్ సైట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కొయ్యూరు మండల తహసీల్దార్ వారికి చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండల పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున మెమోరాండం అందజేయడం జరుగుతుంది.